సన్నిధిలో నిల్చుని అమ్మ ఏడుస్తుంది, బాధలతో ఒంటరిగా కన్నీరు కారుస్తుంది. ఒళ్ళు నొప్పులతో నిట్టూర్పులు వేస్తుంది. యేసయ్యా నీ కాళ్ళ దగ్గర పడిపోతుంది. యేసయ్యా నా అమ్మను చూడవయ్యా, ఆ కన్నీటి ప్రతి బొట్టున తుడవయ్యా. 5 పిల్లలున్న ఒంటరిగా ఉంది, నీ చేతుల్లో ఆమె జీవితం పెట్టి తిని. ఆరాధనలో అమ్మ గుండె విరిగిపోతుంది, నీ నామం వింటే కన్నీరు పారిపోతుంది. నాకు కనిపించని బాధలు ఆమెకున్నాయి, నీ దయలోనే ఆశలు మిగిలిపోయాయి. నువ్వు నీ తల్లిని ఎలా చూసుకున్నావో అలానే నా అమ్మను కాపాడవయ్యా. నీ సేవకుడిని నేను వినతిగా అడుగుతున్నా, నా తల్లిని నీ చేతుల్లో అప్పగించి తిని. పరలోకపు సన్నిధిలో మా అమ్మ ఏడ్చే కన్నీరు వృథా కాదు కదా యేసయ్యా. నీ కృపతో మా అమ్మని జ్ఞాపకము చేసుకోండి యేసయ్యా. కన్నీటిని నాట్యమగాను, దుఃఖమును సంతోషముగాను మార్చండి యేసయ్యా. ప్రభువా యేసయ్యా, ఈ నా తల్లిని తాకుము, ఆమె కన్నీరు ప్రతి బొట్టుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకొనుము. మా అమ్మ శరీర నొప్పులను స్వస్థపరచి హృదయానికి శాంతి నింపుము యేసయ్యా. మా అమ్మొంటరితనాన్ని నీ సన్నిధిలో నీతో గడుపుకునే భాగ్యము దయచేయండి యేసయ్య. మా అమ్మకి ఆరోగ్యము ఆయుష్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఇట్లు పరలోకపు సన్నిధి, ఇది మన అందరి